డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. 9 రోజుల పాటు శాఖల వారీగా జరిగే ఈ విజయోత్సవ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వరుసగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఈ వేడుకల్లో ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో 26 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే డిసెంబర్ 1వ తేదీ నుంచి 7వ వరకు అన్ని గ్రామాల్లో సీఎం కప్ పోటీలు నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారామెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గోషామహల్లోని ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ 6 ఎట్టిస్పీల్ ముఖ్యమంత్రి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ సమీపంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లతో 6 జంక్షన్లు అభివృద్ధి చేసే 826 కోట్ల భారీ ప్రాజెక్టుకు సైతం ఈ వేడుకల్లో శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇందిరాశక్తి మహిళా బజార్ ప్రారంభించేందుకు ప్రణాళికలు రచించారు. ఇక దామరచెర్ల మండలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల ఒక యూనిట్ ను జాతికి అంకితం చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 237 సబ్ స్టేషన్ల ఏర్పాటుకు సైతం ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం కాగా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టూర్లో ఏఐసీసీ పెద్దలతో భేటీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే లాస్ట్ స్టేజ్కు చేరుకుందని, డేటా ఎంట్రీ కీలకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎలాంటి మిస్టేక్స్ కు ఛాన్స్ ఇవ్వొద్దని ఆఫీసర్లను ఆదేశించారు. ఇక కులగణనతో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని హామీ ఇచ్చారు మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. రేపు హస్తినకు వెళ్లనున్న సీఎం కాంగ్రెస్ హైకమాండ్తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 9న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు పార్టీ పెద్దలను ఆహ్వానించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా పిలవనున్నారు. అలాగే డిసెంబర్ 7లోగా మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేట్ పదవుల భర్తీపైన కసరత్తు చేస్తారని తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, డేటా ఎంట్రీ చాలా కీలకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న భట్టి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పారు. వారికి ఫోన్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్దీకరించుకోవాలని, వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయన్నారు భట్టి విక్రమార్క. పాఠశాలల్లో ఆహారం అపరిశుభ్రతపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, కేబినెట్ దృష్టికి వచ్చిందని, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత లాంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు భట్టి. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇండ్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో ధాన్యం రాసుల్ని పరిశీలించారు మంత్రి ఉత్తమ్. రైతులతో మాట్లాడిన ఉత్తమ్ కొనుగోళ్లపై ఆరా తీశారు. సమయానికి లారీలు రావడం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు అన్నదాతలు. వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన ఉత్తమ్ ట్రాన్స్పోర్ట్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
హుజూర్ నగర్ సెగ్మెంట్ లో బిజీగా పర్యటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చింతలపాలెం, మఠంపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చింతలపాలెం మండల కేంద్రంలో తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ కొత్త భవనాలకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి కిష్ణాపురంలో ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కిష్ణాపురంలో వెళ్లు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మఠంపల్లి నుంచి హుజూర్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. హుజూర్ నగర్ పట్టణంలో జరిగే ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మీరు నివసించే గ్రామాలు, R&R సెంటర్లు, మీ రోడ్లు, మన మంచినీళ్లు, లిఫ్ట్లు ఏ స్థాయికి వచ్చినా ఒక్కసారి ఆలోచన చేద్దాం. అదేవిధంగా ఆ రోజు మల్లారెడ్డిగూడెంలో భూముల రేట్లు ఎట్లుండనో మరి ఈ రోజు ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కులాల వారీగా ఐక్యంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పారు. కులగణనతో ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ కోరుతా ఉన్నా, ఎవరైనా సర్వే సమాచార సేకరణకు ఆ ఎన్యూమరేటర్ ఇప్పటి వరకు మీ ఇంటికి కానీ మీ చుట్టుపక్కల ఇళ్ళకి కానీ రాకపోతే దయచేసి ఆయనను పిలుచుకొని మీ సమాచారాన్ని మీ కుల సంఘం, పెరిక సంఘానికి సంబంధించి యావత్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నమోదు చేయించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ములుగులో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లతో పాటు ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క. ఏటూరు నాగారంలో గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు మంత్రి సీతక్క. 40 years దాటినటువంటి అంగన్వాడీ టీచర్ అమ్మలకు, ఆయలకు మరి గ్రేస్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో ఈరోజు క్యాన్సర్ టెస్టులతో పాటు ఇతర టెస్టులను కూడా నిర్వహించడానికి ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జీవనోపాధి కోసం వెళ్లే వలసలను అరికట్టే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు జూపల్లి. పట్టణ సుందరీకరణలో భాగంగా డివైడర్పై ఉన్న పాత మొక్కలను తొలగించి కొత్త మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమాలు నేటితో ముగిశాయి. దేశం, ధర్మం, సంస్కృతిని కాపాడేలా 4 రోజుల పాటు లోక్ మంథన్ కార్యక్రమాలు జరిగాయి. మనుషుల్లో స్వార్థం పెరిగి ధర్మం కంటే అధర్మమే ఎక్కువైందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. సనాతన ధర్మం గురించి అందరూ ఆలోచించాలన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని దేశం నిలబడిందన్నారు కేంద్ర మంత్రులు. విధ్వంసం నుంచి భారత్ ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ వేదికగా లోక్ మంథన్ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 4 రోజుల పాటు నిర్వహించిన లోక్ మంథన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. దేశంలో స్వార్థం ఎక్కువైపోయిందని, ఇక ధర్మం ఎక్కడుంటుందని ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ధర్మం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. లోక్ మంథన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. ఇతిహాసం, సంస్కృతితో ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా భారత్ ఉందన్నారు. ఎన్ని విధ్వంసాలు జరిగినా దేశం, ధర్మం, సంస్కృతిని మర్చిపోలేదని తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. లోక కళ్యాణం నుంచి విశ్వ కళ్యాణం వరకు మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం మన ధర్మం అని చెప్పారు. इस अवस्था में फिर रुक जाते हैं कि बस हो गया, यही है. मनुष्य जन्म लेगा, उसको कामनाएं, वासनाएं दी है, उसको पूरा करने के लिए दौड़ता रहेगा. कभी ऊब कर बैठ जाएगा, विरक्त हो जाएगा, कूढ़ेगा मन में, आनंद संतोष तो मिलेगा नहीं, एक दिन मर जाएगा. ऐसा मानकर रुक जाते हैं. हमारे पूर्वज रुके नहीं. उन्होंने जो बाहर नहीं मिला तो अंदर खोजा, और फिर उनको ये बात मिली. अस्तित्व की एकता का सत्य उनको प्राप्त हो. लोक मंथन के इस अनूठे कार्यक्रम के अवसर पर जब हम औपचारिक रूप से समापन के लिए यहाँ उपस्थित आए, हम सब के बीच में मंच पर उपस्थित भगवा का वेश धारण करके इस समाज को सन्मार्ग पर रखने के लिए या सनातन की संस्कृति की ध्वजा को अक्षुण्ण बनाए रखने के लिए, हमेशा ऊपर उठाए रखने के लिए अपना जीवन समर्पित करने वाले
మన నాగరికత వనవాసి, నగరవాసి, గ్రామవాసి ఇలా ఉండేదని తెలిపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. ఆదివాసీల పట్ల వివక్ష ఉందని, కొందరు అక్కడక్కడా మాట్లాడుతున్నారని, వనవాసి, నగరవాసి, గ్రామవాసి ఎవరైనా మన భారతీయులే అని చెప్పారు. భారత్ను విశ్వగురువుగా మార్చేందుకు మనమంతా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు లోక్ మంథన్ లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. लोक मंथन स्वामी जी उसको इतना अच्छा सा डिफाइन कर दिए हैं, इसीलिए उसके ऊपर मैं ज्यादा कहना नहीं चाहती, मगर हम लोक मंथन के द्वारा सभी वर्गों को साथ लेकर के उनके साथ चर्चा गोष्ठी और उनके संस्कृति का डिस्प्ले करने के लिए बहुत सारे व्यवस्था करके इस लोक मंथन के मंच से भी मैं कहता हूँ, भारत संचार की विचारों के द्वारा में आगे ले जाना है। इसकी आचार व्यवहार को इम्प्लीमेंट करना हमारा लक्ष्य होगा। लगभग 450 सालों के बाद रामलला को एक भव्य मंदिर बनाना, इसके बाद भी भारत में एक आध्यात्मिक और विकास का वातावरण देखकर कुछ शक्तियों सहन आज नहीं कर सक रहे। కరీంనగర్లో బీజేపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జిల్లా పార్టీ అధ్యక్షుడి చేతుల మీదుగా యాక్టివ్ మెంబర్షిప్ తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా టాప్లో ఉందన్నారు బండి సంజయ్. లక్ష్యానికి మించి మెంబర్షిప్ ను పూర్తి చేశామన్నారు నేతలు. కార్యకర్తలను కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు. జార్ఖండ్లో ఇండియా కూటమి సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 28న సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. గవర్నర్ను కలిసి కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖ అందించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్నారు కూటమి నేతలు. జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి నవంబర్ 28న కొలువుదీరనుంది. రాంచీలోని రాజ్ భవన్ లో గవర్నర్ సంతోష్ గాంగ్వార్ ను కలిసి రాజీనామా అందజేశారు సీఎం హేమంత్ సోరెన్. కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు సిద్ధంగా ఉన్నట్లు లేఖ అందించారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 81 సీట్లలో 56 స్థానాల్లో కూటమి గెలుపొందింది. राज्यपाल महोदय के पास हम लोगों ने अपना वर्तमान सरकार से इस्तीफा देते हुए आगामी सरकार की गठन की रिक्वेस्ट और निवेदन और दावा हम लोगों ने पेश किया है। 28 तारीख को शपथ समारोह का कार्यक्रम तय किया जा रहा है। మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించలేదన్నారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్. ప్రజా తీర్పును తాము అంగీకరిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్ ప్రజలు అభివృద్ధికే ఓటు వేశారని చెప్పారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కుల రక్షణకు కూటమి పోరాటం కొనసాగుతోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయన్నారు గౌరవ్ గొగోయ్. कि आज अर्थव्यवस्था को लेकर जो स्कैम हमको देखने को मिला, जो जानकारी हमको मिली कि किस प्रकार से एक विशेष कंपनी ने घूस देकर एनर्जी कॉन्ट्रैक्ट्स लेने की कोशिश की, उसको लेकर हम चाहते हैं कि शीतकालीन सत्र में उसको लेकर सरकार अपना उत्तर दे। सभी के इस मुद्दे इस अडानी ग्रुप के साथ जुड़े हुए हैं, इसलिए हम चाहते हैं कि इसको प्राथमिकता दिया जाए और सरकार इस विषय से भागने की कोशिश ना करे। యూపీ సంబాల్లో రాళ్లదాడి ఘటనపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. షాహీ జామా మసీదులో ఇప్పటికే సర్వే జరిగిందన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికే మళ్లీ సర్వే చేయిస్తున్నారని ఆరోపించారు. యూపీ బైపోల్స్ మోసాలపై చర్చ జరగకుండా బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు అఖిలేష్ యాదవ్. भाजपा का हारने का डर तो उसी दिन साबित हो गया था जिस दिन उसने पीडीए के अधिकारी कर्मचारियों को चुनाव से हटा दिया था। आपने, हमने, सबने कैमरे पे देखा था, जिनकी उंगलियों पर निशान नहीं है उनके भी वोट डाले गए हैं। चुनाव आयोग अपने दस्तावेजों में देखे कि जिनका नाम दर्ज है वो बूथ तक पहुंचे भी या नहीं। जिस समय ये जांच होगी, दूध का दूध, पानी का पानी हो जाएगा। మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కుంగిపోమన్నారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. తామే బాలాసాహెబ్ ఠాక్రే అసలైన వారసులమన్నారు. ప్రజా సమస్యలపై ఫైట్ కొనసాగుతుందన్నారు. మహాయుతి విజయాన్ని ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు సంజయ్ రౌత్. तर त्या तिथे त्यांनी शपथविधी 16 महाराष्ट्राच्या मुख्यमंत्र्याच्या सरकारचा घेणं
हे अधिक संयुक्तिक ठरेल. शिवतीर्थावर घेतला तर तो छत्रपती शिवाजी महाराजांचा अपमान ठरेल. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష నిర్వహిస్తోంది. ఊహించని ఫలితాలకు గల కారణాలపై క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది హస్తం పార్టీ. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అన్నారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. మహాయుతిలోని అన్ని పార్టీలు సీఎం పదవి కోసం పట్టుబడుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ 116వ ఎపిసోడ్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి పురస్కరించుకొని భారత మండపంలో భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్స్ నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్సీసీ డే జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్సీసీతో యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తి పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అన్నారు మోదీ. विकसित भारत के निर्माण में युवाओं का रोल बहुत बड़ा है. युवा मन जब एकजुट होकर तो निश्चित रूप से इसके ठोस रास्ते निकलते हैं. युवा विचारों का महाकुंभ होने जा रहा है और इस पहल का नाम है विकसित भारत यंग लीडर्स डायलॉग. ఒడిశా అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉందన్నారు. ఆగ్నేసియాతో సముద్ర వాణిజ్యానికి ఒడిశా పోర్టులు అనుకూలమన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఒడిశా ప్రభ 2024 వేడుకల్లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ओडिशा हमेशा से संतों और विद्वानों की धरती रही है. सरल महाभारत, उड़िया भागवत, हमारे धर्म ग्रंथों को जिस तरह यहाँ के विद्वानों ने लोक भाषा में घर घर पहुंचाया, जिस तरह ऋषियों के विचारों से जन जन को जोड़ा, उसने भारत की सांस्कृतिक समृद्धि में పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఢిల్లీలో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. దీనికి 30 పార్టీలకు చెందిన 42 మంది రాజకీయ నాయకులు హాజరయ్యారు. పార్లమెంటులో చర్చించవలసిన విషయాలపై చర్చించారు. అలాగే సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని విపక్షాలను కోరారు కిరణ్ రిజిజు. వింటర్ సెక్షన్స్ ఫస్ట్ డే ఎలాంటి సమావేశాలు ఉండవన్నారు. రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తవుతూ ఉండటంతో ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో 3 ఆటగాళ్లు రికార్డు ధర పలికారు. రిషబ్ పంత్ను 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్ ఫ్రాంచైజీ దక్కించుకోగా శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మరో పేస్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ను 23 కోట్ల 75 లక్షలకు కోల్కతా దక్కించుకుంది. ఇక హైదరాబాదీ పేసర్ సిరాజ్ను 12 కోట్ల 75 లక్షలకు గుజరాత్ దక్కించుకుంది. మొత్తం 577 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. ఈసారి ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయిలో ఆటగాళ్లు అమ్ముడుపోయారు. యువ ఆటగాడు రిషబ్ పంత్ పై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను దక్కించుకున్న ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. లక్నో ఏకంగా 27 కోట్లకు పంత్ను సొంతం చేసుకుంది. పంత్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. బెంగళూరు చివరి వరకు పంత్ కోసం ప్రయత్నించింది. అయితే చివరకు లక్నో రికార్డు ధరకు దక్కించుకుంది. మరో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా రికార్డు ధరకు పలికాడు. శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ 26 కోట్ల 75 లక్షలకు దక్కించుకుంది. కనీస ధర 2 కోట్లు ఉన్న అతడి కోసం కోల్కతా, ఢిల్లీ పోటీ పడ్డాయి. తర్వాత పంజాబ్ రేసులోకి వచ్చింది. చివరకు 26 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ గత సీజన్లో కోల్కతాకు టైటిల్ అందించడంతో ఫ్రాంచైజీలు పోటీ పడి కొనుగోలు చేశాయి. టీమిండియా పేస్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ భారీ ధర పలికాడు. వెంకటేష్ అయ్యర్ ను కోల్కతా నైట్ రైడర్స్ 23 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. వెంకటేష్ కోసం ఆర్సీబీ, కేకేఆర్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు కోల్కతా దక్కించుకుంది.
మరో ప్లేయర్ హర్షదీప్ సింగ్ ను 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ హర్షదీప్ కోసం పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్ కూడా బిడ్ వేశాయి. సన్ రైజర్ కూడా హర్షదీప్ కోసం ప్రయత్నించింది. చివరకు ఆర్టీఎం కార్డును ప్రయోగించి పంజాబ్ 18 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా స్పిన్నర్ చాహల్ ను 18 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. ఐపీఎల్లో ఓ స్పిన్నర్ ను ఇంత మొత్తంలో దక్కించుకోవడం ఇదే మొదటిసారి. జోస్ బట్లర్ ను 15,75,00,000కు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకోగా, భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ను 14 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. యువ పేసర్ సిరాజ్ ను 12,75,00,000కు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. మహమ్మద్ షమీని 10 కోట్లకు సన్ రైజర్స్ దక్కించుకోగా, లివింగ్ స్టోన్ ను 8,75,00,000కు బెంగళూరు సొంతం చేసుకుంది. పేసర్ బౌలర్లను పోటీపడి దక్కించుకున్నాయి ఫ్రాంచైజీలు. రబాడాను 10,75,00,000కు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. మిచెల్ స్టార్క్ ను 11,75,00,000కు ఢిల్లీ దక్కించుకుంది. డేవిడ్ మిల్లర్ ను 7.5 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు కాగా, 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కనీస ధర 2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ఉన్నారు. పెర్త్ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్లో ఆస్ట్రేలియాపై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టీమిండియా బ్యాట్స్మెన్ విజృంభించడంతో ఆసీస్కు 534 పరుగుల లక్ష్యాన్ని విధించారు. టీమిండియా ప్లేయర్లు యశస్వి జైస్వాల్ 161 పరుగులతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించాడు. కంగారుల సెకండ్ ఇన్నింగ్స్లో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో గెలుపు దిశగా దూసుకెళ్తుంది భారత్. పెర్త్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్టులో ఆసీస్కు 534 పరుగుల టార్గెట్నిచ్చింది టీమిండియా. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 161 పరుగులతో విజృంభించాడు. అటు రన్ మిషన్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరకొట్టాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 12 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 172 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ 6 వికెట్లు కోల్పోయి 487 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 161 పరుగులతో దంచుకొట్టాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం 77 పరుగులతో రాణించాడు. ఇక రన్ మిషన్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. 16 నెలల తర్వాత టెస్టులో శతకం బాదటం విశేషం. That's all for now.